మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మేడం, మీనరాశి వారికి వచ్చేసి మే నెలలోనే మరి వీరికి టారో కార్డ్స్ ప్రకారం ఈ నెల మొత్తంలోనే ఎలా ఉండబోతుంది అంటారు? మే 2025 మీన రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో మనం కార్డ్ ప్రిడిక్షన్స్ లో చూసి తెలుసుకుందాం. ఓకేనా? సో మీన రాశి వాళ్ళకి ఆల్రెడీ కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్ లోనే ఉన్నారు. ఏం చేయాలన్నా వాళ్ళకి ఒక క్లారిటీ లేకుండా ఉంటారు ప్రస్తుతానికైతే. సో మేలో కూడా అలాగే ఉంటుంది అనమాట. కొంచెం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఎంత ఆలోచించినా ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్స్ మీకు మే మంత్ లో చూస్తూ ఉంటారు. సో దానికి మీరు చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే, ఫస్ట్ మైండ్ డీటాక్స్ చాలా చాలా అవసరం. బాడీ డీటాక్స్ ఎట్లా చేసుకుంటాం, అదే విధంగా మైండ్ డీటాక్స్ చేసుకోవడం. మైండ్ డీటాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ డీటాక్స్ లో మనం ఏం చేస్తాం, మామూలుగా పిచ్చి పిచ్చి ఆలోచనలు అవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నిటిని రాకుండా చేసుకోవడానికి మీరు ఏవేవైతే యాక్టివిటీస్ చేయాలంటే, కంప్లీట్ గా బిజీ అయిపోవడం, లేజినెస్ నుంచి బయటకు రావడం, ఉదయాన్నే లేవడం, ఇవన్నీ అన్నమాట. ఒక చక్కటి రొటీన్ గనక మీరు పెట్టుకుంటే మాక్సిమం మీరు బిజీగా ఉండడానికి, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడానికి, ఫిజికల్ అండ్ మెంటలీ బోత్ థింగ్స్ రెండిట్లో యాక్టివ్ గా ఉండేలాగా చూసుకుంటే మీకు వచ్చే ఆలోచనల్లో మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటదన్నమాట. సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే గనక, అంటే ఇప్పటిదాకా కొన్ని డిలేస్ ఉంటాయి అన్నమాట మీనరాశి వాళ్ళకి. జాబ్స్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా చాలా చాలా డిలేస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఒక ఫ్రెష్ స్టార్ట్, కొత్తగా ఏదైనా మీరు మొదలు పెట్టాలనుకున్నా, జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా, కొత్త వెంచర్స్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా మేలో బాగుంది. అది కూడా మే 15th లోపల మీరు స్టార్ట్ చేస్తే మీకు బాగుంటుంది ఈ మంత్ అంతా. అండ్ డిలేస్ కూడా ఇంకా ఇప్పటిదాకా ఏదైతే బ్రేక్స్ పడ్డాయో మేలో కొంచెం స్పీడ్ అందుకుంటాయి అనమాట. మీ పనులన్నిటికీ చకచక అయిపోతూ ఉంటాయి మేలో. సో అక్కడ దాకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక అడ్వైజ్, మీకేదో ఇప్పటిదాకా ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, ఇదే చెయ్యాలి. ఓకే, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఓకే, మీరు జాబ్ చేసినా మీకు ఇంకో సెకండ్ మీ హాబీ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఏదైనా ఒక డ్రీమ్, నేను ఒక సింగర్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. సో అవి ఆ ఆర్టిస్ట్ అవ్వడానికి గాను మీకు ఇష్టం లేనివి వేరేవన్నీ చేస్తూ ఉంటారు. బట్ మీ మెయిన్ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మీరు అచీవ్ అవ్వలేకపోతున్నారు. సో ఆ అచీవ్ అవ్వడానికి ఇంకా కాస్త టైం ఉంది. అయితే నా లైఫ్ ఇంతే, నేను ఇంకా ఇలాగే ఉంటాను, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, నా గోల్స్ నేను అచీవ్ అవ్వలేను అన్న డిప్రెషన్లోకి మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ది థింగ్ ఈస్, మీకున్న లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. మీ లైఫ్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ బీ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. అవన్నిటిని చూసి ఆనందపడండి. మీకు ఎడ్యుకేషన్ ఉంది, మీకు జాబ్ ఉంది, లేకపోతే మీకు ఉండడానికి ఇల్లు ఉంది, ఇవన్నిటిని మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ ఉన్నా మీకు ఇంకా ఏదో కొరత అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నిటి గురించి థ్యాంక్ ద యూనివర్స్ అనమాట. భగవంతుడా నాకు ఇవన్నీ ఇచ్చావు. ఇవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. చిన్న చిన్న కాంప్రమైజెస్ అవ్వాల్సిన అవసరం వస్తుంది రిలేషన్షిప్స్లో. ఓకే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే చేస్తానని కాకుండా, రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కాస్త కాంప్రమైజ్ అవ్వడం చాలా అవసరం. కాబట్టి అన్నిట్లో కాంప్రమైజ్ అవ్వాలి, టైంలో కాంప్రమైజ్ అవ్వాలి, మాటల్లో కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటేనే మీ ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉంటుందో అది బ్యూటిఫుల్గా వెళ్తుంది. అండ్ మీనరాశి వాళ్ళకి ఏంటంటే మంగళవారం పూట మీరు చేయాల్సిన చిన్న చిన్న కొన్ని రెమెడీస్ ఉన్నాయి. మంగళవారం పూట వీలైతే ఎవరైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అంటే వెళ్ళి ఎక్కడన్నా స్వయంగా మీ చేతులారా మీరు వండి తీసుకెళ్తే మరీ మరీ మంచిది. స్ట్రీట్ సైడ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళి పెట్టేసేయండి. అలాగే మంగళవారం పూట మీరు హనుమంతుడి ఆరాధన ఎంతగా చేయగలిగితే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మంత్ అంతా మీకు పాజిటివ్గా ఉండే కలర్ లైట్ పింక్ కలర్. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పింక్ కలర్ యూజ్ చేసేలాగా చూసుకుంటే సరిపోతుంది మీనరాశి వాళ్ళు. ఓకే, ఓకే మేడం, మీనరాశి వారికి వచ్చేసి మే నెలలోని ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఆ నెల మొత్తంలోని వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి నియమాలు పాటించాలనే వాటి గురించి అయితే తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్తే.